హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్కి వస్తున్న కంటెస్టెంట్లు ఆల్రెడీ కొంతమంది చెప్పాను. ఫైనల్గా ఎవరెవరు వస్తున్నారు అనేది మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకుని మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ వరుసగా బయోగ్రఫీలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. సో కొంతమంది అడుగుతున్నారు ఇక ఫైనల్గా ఇంకో లిస్ట్ చెప్తే బాగుంటుందని. సో అందుకనే ఫైనల్గా ఇప్పుడు వరకు అయినా, ఎందుకంటే బిగ్ బాస్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు కాబట్టి, సో ఇప్పటి వరకు ఎంతమంది అయ్యారనేది వాళ్ళ ఒక లిస్ట్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. వీళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇంద్రనీల్. ఇంద్రనీల్ అంటే మన అందరికీ తెలిసిందే, సీరియల్ యాక్టర్, హైటు పర్సనల్, భారీగా బాహుబలి టైప్లో ఉంటాడు అతను. ఆ తర్వాత సహారా కృష్ణన్. ఈ అమ్మాయి హీరోయిన్, చిన్న చిన్న సినిమాలు చేస్తూ చిన్న చిన్న బట్టలు వేసుకొని మంచి సూపర్గా ఉంటుంది. అసలు ఇక బిగ్ బాస్లో వేడి పుట్టించే ఒక తురుపు ముక్క మనకి. ఇక పరమేశ్వర్ హివ్రాలే. చాలామంది బిగ్ బాస్ వాళ్ళపై ఎవడరా వీడంతా అసలు ఎవరికి తెలుసురా అని అనుకుంటారు. బట్ బిగ్ బాస్కి వచ్చినాక అందరికీ తెలుస్తారు. పరమేశ్వర్ హివ్రాలే, ఈయన ఒక డైరెక్టర్. వీళ్ళందరి గురించి కూడా నేను బయోగ్రఫీలు అంటే ఫుల్ డీటెయిల్స్ చెప్పేసి ఉంటాను. ఆల్రెడీ వీడియోలు ఉంటాయి, లేకపోతే మళ్ళీ చెప్తాను చూడండి. సో ఇది మాత్రం ఓన్లీ కంటెస్టెంట్కి సంబంధించిన విషయమే. తర్వాత యష్మి గౌడ ఫ్రమ్ కర్ణాటక. ఈ అమ్మాయి కూడా సీరియల్ యాక్టర్, చాలా బాగుంటుంది. తేజస్విని గౌడ, ఈ అమ్మాయి కూడా సీరియల్ యాక్టరు, అమర్దీప్ భార్య, ఇక షోలలో ఉంటుంది, చాలామందికి తెలుసు. ఇప్పుడు ఫేవరెట్ హాట్ సీట్ ఈ అమ్మాయే. బిగ్ బాస్లో ఎక్కువ మంది డిస్కస్ చేసేది, బిగ్ బాస్ స్టార్ట్ కాకముందే హాట్గా అసలు మొత్తం వైరల్ అవుతుంది తేజస్విని గౌడ ఓన్లీ. ఇంకెవరన్నా ఉంటే మీరు కామెంట్ చేయండి. ఇక అంజలి పవన్, ఈ ఆంటీ మన అందరికీ తెలిసిందే, సీరియల్ యాక్ట్రస్ అంజలి పవన్. పవన్ వీళ్ళ హస్బెండ్ పేరు అనమాట. సో అది తగిలించుకొని అంజలి పవన్గా మారిపోయింది. రీతు చౌదరి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చాలు మంటలు మండిపోతుంది ఆమె. అసలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మామూలుగా ఉండవు. యూత్లో మాత్రం పిచ్చ క్రేజ్ ఉంటుంది రీతు చౌదరికి. నిజమా కదా కామెంట్ చేయండి. ఇక రవితేజ అని ఒక మోడల్, ఎందుకంటే మోడల్స్ కేటగిరీ ఎప్పుడు కూడా బిగ్ బాస్లో ఉంటుంది. మంచి బాడీ ఫిజిక్. అమ్మాయిల కోసం పెడతారో మరి అబ్బాయిల కోసం పెడతారో, వీళ్ళని సిక్స్ ప్యాక్ ఉన్న వాళ్ళని తెలియదు కానీ పెడతారు. మీరు ఎవరి కోసం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక విష్ణుప్రియ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచి, ఎందుకంటే అందరికీ తెలుసు ఆమె ఆట పాట డ్యాన్సులు ఊపుడు అయితే మామూలుగా ఉండదు, చాలా ట్రెండింగ్లో ఉంటాయి వీడియోలు. ఇక సనా, తెలుగు సినిమాల్లో ఒక ఆంటీగా బాగా ఫేమస్ అయిన సనా కూడా వస్తుంది. ఇక జబర్దస్త్ పవిత్రని చాలామంది జబర్దస్త్లో చూసే ఉంటారు, ఆ అమ్మాయి కూడా వస్తూ ఉంది. యాదమ్మ రాజు, ఈయన అసలు పేరు రాజే. యాదమ్మ అనేది పటాసులో ఈయన క్యారెక్టర్ చేయడం వల్ల ఆ యాదమ్మ ఈయనకి యాడ్ అయ్యింది. కయ్యూమ్, అలీ తమ్ముడు, సినిమా ఇండస్ట్రీ మీద దండయాత్ర చేసి విజయాలు దక్కగా డిజిటల్ మీడియాకి మారిపోయాడు. అన్నగారు సక్సెస్ రాలేదు, మంచోడు. బట్ ఈయన కూడా బిగ్ బాస్కి వస్తున్నాడు. వచ్చిన తర్వాత అయినా బ్రేక్ వస్తుందా లేదా చూద్దాం. ఇక కిర్రాక్ సీత, ఇక ఈమె పేరు చెప్తే ఇక మొత్తం బీపులే ఉంటాయి. ఈమె ఆ 7 Arts అని ఉంది, అందులో వస్తుంది కదా. బేబీ సినిమాలో హీరోయిన్ని చెడగొట్టి సర్వనాశనం చేసి ఆ సినిమా విజయానికి కారణమైన అమ్మాయి ఈమె నటించిన సిరీస్లలో మీకు ఏదైనా ఇష్టం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కిరాక్ సీత. ఆ తర్వాత అభయ్ నవీన్ అలియాస్ అభయ్ బేతిగంటి. మనోడు ప్రియదర్శి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పెళ్లి చూపుల ద్వారా పరిచయం అయ్యాడు. ఈయన ఇప్పుడు డైరెక్ట్గా మారాడు. సో కొంచెం బిజీగా అయితే లేడు, క్లిక్ కాలేదు డైరెక్టర్గా. సో ఇతను కూడా బిగ్ బాస్లోకి వస్తూ ఉన్నాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బెజవాడ బేబక్క. ఆంటీ పెళ్లి కాలేదు, అసలు మామూలు జోష్ కాదు, పెళ్లి కాలేదు కాబట్టి జోష్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఈమె కూడా వస్తుంది. ఇక నైనిక డాన్సర్. ఈ అమ్మాయి నైనిక అంటే చాలామందికి తెలుసు, డీ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకు, డీలో మంచి డాన్సర్. సో ఈ అమ్మాయి కూడా వస్తుంది, ఎందుకంటే డాన్సర్ కేటగిరీ అనేది ఎప్పుడు కూడా బిగ్ బాస్లో ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటుంది. పొద్దున లేవగానే చేసేది అదే కదా. సో నెక్స్ట్ అభిరామ్, ఈయన ఒక హీరో, చిన్న చిన్న సినిమాలు చేశాడు. ఇతనికి సంబంధించిన బయో కూడా నేను పెట్టాను ఆల్రెడీ, చూడండి. ఆదిత్య ఓం, లాహిరిలో సినిమాలో చేసిన హీరో. సెల్వరాజు, ఈయన కూడా మన మొగలు రేకులు సీరియల్ ద్వారా అందరికీ పరిచయం, ఇక్బాల్ క్యారెక్టర్ అనుకుంటా అవుతుంది. యాక్చువల్గా ఇంద్రనీల్ కానీ సెల్వరాజు కానీ వీళ్ళ ఇద్దరిట్లో ఎవరో ఒకరే వచ్చే ఛాన్స్ ఉంది. సో వీళ్ళిద్దరు కూడా సేమ్ ఫేమ్ కాబట్టి మరి ఎవరు వస్తే బాగుంటుందని మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు ఎప్పుడు కూడా కొంతమంది ఎక్కువనే అప్రోచ్ అవుతారు.
ఎక్కువనే కమిట్మెంట్ తీసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఎవరైనా డ్రాప్ అయితే మళ్ళీ టెన్షన్ పడి గుండె నొప్పి తెచ్చుకోవద్దు కాబట్టి ఒక సేఫ్ సైడ్ పెట్టుకుంటారు. ఇక అనిల్ గీలా యూట్యూబ్గా ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అతను కూడా వస్తున్నాడు. సో ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పింది 21 మందిని. ఇంకా ఎవరైనా సడన్గా యాడ్ కావచ్చు, సడన్గా డ్రాప్ కూడా కావచ్చు. దట్ ఈస్ బిగ్ బాస్. ఇక ఇది వచ్చేసి సెప్టెంబర్ 1 నుంచే మోస్ట్లీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళలో 9 మంది అబ్బాయిలు ఉంటే 11 మంది అమ్మాయిలు ఉన్నారు. సో ఈసారి అమ్మాయిల మోత ఎక్కువే ఉండేటట్టుంది. ఇక ఫస్ట్ వచ్చేసి 16 కంటెస్టెంట్తో స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్. మోస్ట్లీ 16. ఆ తర్వాత మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మిగతా వాళ్ళని ఎంటర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టైమింగ్స్ వచ్చేసి మనకు వీక్ డేస్ సోమవారం నుంచి శుక్రవారం నైటు 9 గంటలకు స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్. మరి సాటర్డే సండే ఎట్టాగో ఎక్కువగా మెలుగుతూ ఉంటారు కాబట్టి లేటుగా అంటే 9:30కి స్టార్ట్ అవుతుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ అందరిలో ఖచ్చితంగా కామెంట్ చేయండి.